హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మార్కెట్ చూసినట్టయితే ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో నిన్న ఆల్రెడీ డౌన్ సైడ్ ఏర్పడ్డది. చూసుకుంటే పెద్ద బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే నేను ఈ స్ట్రైక్ ప్రైస్ని కొద్దిగా ఎర్లీగా హయ్యర్ ప్రైస్లో ఎంటర్ అయ్యాను. అంటే మార్కెట్ కింది సైడ్ పడుతుందని ఎంటర్ అయ్యాను, కానీ లేట్గా ఎంటర్ అయ్యాను. అందుకే పెద్ద క్యాండిల్ పడ్డది. సో సెకండ్ 5 మినిట్ క్యాండిల్ అక్కడే కింద కన్సాలిడేటెడ్గా ఉంది. థర్డ్ 5 మినిట్ క్యాండిల్ బుల్లిష్గా పైకి వెళ్ళింది. సో వెంటనే లాస్ వచ్చేసి 1 లాటే తీసుకున్నాను. సో ఇక్కడ 3-4 లాట్స్, 5 లాట్స్, 6 లాట్స్ తీసుకుంటే పెద్ద లాస్ కనపడేది. కాబట్టి ఫస్ట్ డైరెక్షన్ పట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డైరెక్షన్ తెలియలేదనుకో, మనం మార్కెట్ కింది సైడ్ వెళ్తుందా పైకి వెళ్తుందా అనేది తెలుసుకోవడానికి 1 లాట్ తోటి ఎంటర్ అవ్వడం అనేది ఫస్ట్ ఉత్తమం. ఎందుకంటే స్టార్టింగ్ వాలటైలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇగో నేను ఇక్కడ లాస్ని కట్ చేశాను. మార్కెట్ కింది సైడ్ ఎంటర్ అయ్యాను, కానీ థర్డ్ క్యాండిల్ పైకి వెళ్ళింది. సో ఈరోజు మొత్తం మార్కెట్ బేరిష్ సైడే ఉంది, కానీ ఫస్ట్ ట్రాప్ చేయడానికి మార్కెట్ కింది సైడ్. సో లాస్ కట్ చేశాను, మార్కెట్ పైకి ఎంటర్ అయ్యాను. సో పైకి ఎంటర్ అయ్యాను, కానీ కొద్దిగా హయ్యర్ ప్రైస్లో ఎంటర్ అయ్యాను. సో కరెక్ట్ టైంకి కరెక్ట్ ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. సో సమ్హౌ నేను మేనేజ్ చేసేసి పైకి ఎంటర్ అయ్యాను. సో క్వాంటిటీ ఇంకో 2 లాట్స్ యాడ్ చేసేసాను. మొత్తం యావరేజ్లో 90 ప్రైస్కి ఎంటర్ అయ్యాను. సో దాన్ని 99 అంటే 100 ఒక 10 పాయింట్స్ రాగానే నేను ఎగ్జిట్ అయిపోయాను. సో ఎందుకంటే మార్కెట్ కొద్దిగా పైకి వెళ్ళింది, తర్వాత నెక్స్ట్ కిందికే. సో మంచి అవకాశాన్ని నేను మిస్ చేసుకున్నాను. మార్కెట్ ఆల్రెడీ కింద పడుతుంది కాబట్టి అంటే నేను కొద్దిగా సిస్టమ్ ముందు లేను, మొత్తం మొబైల్ తోటే చూసుకుంటూ కొద్దిగా. సో అదొకటి కూడా ప్రాబ్లము. సో లేకపోతే కరెక్ట్ ఎంట్రీ జరిగేది. సో ఎర్లీ మార్నింగే మంచి ప్రాఫిట్ తీసుకోగలిగే వాళ్ళము. సో ఇక్కడ ఈరోజు అంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వాలటైలిటీ బాగుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఓవర్ ట్రేడింగ్ అయితే చేశాను, కొద్దిగా రూల్స్ బ్రేక్ చేశాను ఈరోజు. సో ఓవరాల్గా అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది, కాకపోతే రూల్స్ బ్రేక్ చేశాను. సో క్వాంటిటీ అనేది తక్కువే, కానీ కొద్దిగా క్వాంటిటీ అమౌంట్ కూడా కొంత 20,000 యాడ్ చేసేసి తర్వాత ట్రేడ్ చేయడం జరిగింది. ఇదైతే ఫస్ట్ క్వాంటిటీ ఏమి యాడ్ చేయలేదు ఇప్పుడు. సో ఇది లాస్గానే వచ్చింది, కానీ కొద్దిగా వెయిట్ చేశాను. సో మార్కెట్ ఒక్కసారి మళ్ళీ కిందికి స్టార్ట్ అయింది. సో మళ్ళీ సో ఈరోజు అంటే మెయిన్ మిస్టేక్ ఏం చేసామనేది కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ తెలియకుండానే 1 లాట్ తోటి ఎంటర్ అయ్యాను. సో కొద్దిగా ఓపిక పట్టి ఉండాల్సింది. అంటే 9:30కి ఎంటర్ అవ్వాలి, కొన్ని నేను ఎర్లీగానే ఎంటర్ అయ్యాను. సో దానివల్ల 1 లాట్ కాబట్టి లాస్ని 300 లాస్ని కట్ చేశాను. మళ్ళీ తర్వాత ట్రేడ్ కూడా లాస్లోకి వెళ్ళింది, కానీ హోల్డ్ చేశాను. సో మెయిన్ ఏంటంటే కొద్దిగా ఓపిక పట్టాలి డైరెక్షన్ కోసం అని. ఫస్ట్ 3 క్యాండిల్స్ హెవీగా వాలటైలిటీ ఉంటుంది, ట్రాపీగా ఉంటుంది. కాబట్టి డైరెక్షన్ కోసం మనం కొద్దిగా ఓపిక పడితే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను సమ్హౌ మేనేజ్ చేసేసి దాన్ని ప్రాఫిట్లోకి తీసుకొచ్చాను. సో ఇది ఫస్ట్ ట్రేడు. సో ఫస్ట్ ట్రేడ్లో ఒక 5-6% ప్రాఫిట్ తీసుకొచ్చాను. తర్వాత మార్కెట్ కంటిన్యూస్గా బ్యాంక్ని చూసినట్టయితే మార్కెట్ చాలా పెద్ద అంటే చాలా కింద పడ్డది. సో ఇక్కడ పైన ఎంటర్ అయి ఉన్నట్టయితే బాగుండేది నేను అనుకున్నాను, కానీ కొద్దిగా క్విక్గా ఆల్రెడీ బిగ్ మూమెంట్ అయిపోయింది. ఆ 1000 రూపాయలు వచ్చిన తర్వాత అంటే ఇంకా మంచి వాలటైలిటీ ఉండేది. సో 2-3,000 ఈ పెద్ద క్యాండిల్లోనే మనకి వచ్చేటి 2 లాట్లతోటి, ఒక 2-3 లాట్స్ తోటి మంచిగా. సో 83 రూపీస్ దగ్గర ఉండే కింది సైడ్కి మార్కెట్. సో మంచి అది నేను ఇట్లా ఈ ఒక్క క్యాండిల్లోనే మళ్ళీ 110, 112, 120 దాకా వెళ్ళిపోయింది. సో అలాగే ఉన్నట్టయితే ఈరోజు మనం ఇప్పుడైతే బిగ్ క్యాండిల్ పడుతుంది కదా, దీన్ని మనం ఉన్నట్టయితే మార్కెట్ మొత్తం అయిపోయేటానికి 200 రూపీస్ దాకా వెళ్ళింది. అది అంటే 180 దగ్గర ఉన్నటువంటి ఈ టాప్లో మనం ఎంటర్ అయి ఉన్నట్టయితే అది 200 దాకా వెళ్ళింది. అంటే 1 లాట్ తోటే మనకి అంత ప్రాఫిట్ వచ్చేది. సో అంటే 1 లాట్ తోటి కూడా ప్రాఫిట్ తీయచ్చు, కానీ ఇక్కడ నేను సమ్హౌ లేట్గా ఎంటర్ అయ్యాను. చాలా కింద పడ్డ తర్వాత నేను కంప్యూటర్ ముందు లేను, తర్వాత బయటకు వచ్చేసి మళ్ళీ చూసుకునేటరికి కంటిన్యూస్గా మార్కెట్ కింద పడుతూనే ఉంది. సో దీనివల్ల ఇక్కడ రూల్ బ్రేక్ చేసేసి క్వాంటిటీ ఒక 20,000 యాడ్ చేశాను. తర్వాత
కొద్దిగా లేట్గా ఎంటర్ అయ్యాను. క్వాంటిటీ కూడా అవుట్ ఆఫ్ ద మనీ యాడ్ చేశాను. అవుట్ ఆఫ్ ద మనీ క్వాంటిటీ 250 అంటే 250 క్వాంటిటీ యాడ్ చేసా. తర్వాత ఇంకో వేరే డిఫరెంట్ స్ట్రైక్ ప్రైస్ యాడ్ చేసేసాను. సో ప్రాఫిట్లోకి వచ్చాను. సో మళ్ళీ మార్కెట్ సడన్గా మళ్ళీ రివర్స్లోకి వెళ్ళిపోయి మళ్ళీ లాస్ కనపడ్డది. సో సమ్హౌ యావరేజ్ చేశాను. అంటే ఈ తప్పు చేయకూడదు. ఎందుకంటే బిగ్ మూమెంటం అయిన తర్వాత చివర్లో ఎంటర్ అయినట్టుగా అయింది. అంటే ఎంటర్ అయితే ఎర్లీగా ఎంటర్ అవ్వాలి. ఎర్లీగా అంటే మంచి లెవెల్లోనే ఎంటర్ అయిపోవాలి. అది కంప్యూటర్ ముందు ఉన్నప్పుడే. సో లేదు అని అంటే ఇప్పుడు సపోజ్ మార్కెట్ ఈరోజు కంటిన్యూస్గా డౌన్ సైడే ఉంది కాబట్టి ఇది ప్రాఫిట్ రాగలిగింది. అదే ఒకవేళ ఇంత మూమెంటం పడ్డ తర్వాత ఎంటర్ అయిన తర్వాత రివర్స్లో ఒకవేళ మార్కెట్ వెళ్ళి ఉన్నట్టయితే సో చాలా లాస్ వచ్చేది. అంటే రివర్స్ ఓన్లీ మొత్తం ప్రాఫిట్ మొత్తం కాస్త లాస్లో కన్వర్ట్ అయ్యేది. సో అది మనం అవాయిడ్ చేయాలి. అంటే మనకి మెయిన్ ఏంటంటే లేట్గా ఎంట్రీ అవ్వడము, లేకపోతే మూమెంటం అంతా అయిపోయిన తర్వాత ఎంటర్ అవ్వడం లాంటివి చేయకూడదు. సో సమ్హౌ నేను మేనేజ్ చేసేసి ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టేసి నేను దాన్ని తీసుకొచ్చాను. ఎందుకంటే మార్కెట్ ఇట్లాంటి మూమెంటం అనేది రోజు ఉండదు. నేను గ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మూమెంటం ఎక్కడ ఉంది అనేది, సప్లై జోన్, డిమాండ్ జోన్, ఇంకా కాన్సెప్ట్స్ అన్నీ మనం కాన్సెప్ట్ పరంగా మనం అంత వివరంగా తెలుసుకుందాము. సో ఏంటంటే నేను తర్వాత అంటే ఇదొక్కసారే నేను క్వాంటిటీ పెంచి చేశాను. అది చాలా డేంజర్. అసలు మనం పొరపాటున కూడా క్వాంటిటీ పెంచి అమౌంట్ యాడ్ చేసి కూడా చేయడం లాంటివి చేయకూడదు. 1-2 లాట్స్ 3 లాట్స్ తోటే మనం అమౌంట్ని మంచిగా కరెక్ట్ ఎంట్రీ లెవెల్స్ తోటి ఎగ్జిట్ లెవెల్స్ కరెక్ట్గా ఫాలో అయితే మంచిగా ప్రాఫిట్స్ తీయొచ్చు. అంటే 5%, 10% ప్రాఫిట్ తీయొచ్చు. కానీ కరెక్ట్ ఎంట్రీ అనేది ఇంపార్టెంట్. సో ఈ మిస్టేక్ని అయితే చేయదు. ఈరోజు ఏంటంటే మంచి వాలటైలిటీ డౌన్ సైడ్ ఉందనే సిగ్నల్ అనిపించడం వల్ల నేను చేయడం జరిగింది. సో ఇది ఆఫ్టర్నూన్ టైంలో చూసుకున్నట్టయితే మార్కెట్ ఇంకా రివర్స్లో వీ షేప్ రికవరీ జరిగింది. మార్కెట్కి ఇప్పుడు చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా మార్కెట్ వీ షేప్ రికవరీ జరిగింది. సో ఇక్కడ 20 EMA తర్వాత 50 EMA ఉంది. సో 20 EMA నుండి మళ్ళీ కిందికి వచ్చేసి 50 EMA దగ్గర టచ్ అయింది. సో ఇక్కడ బ్రోకరేజ్ చూసుకుంటే ఓవరాల్గా ఈ ఓల్డ్ డేకి 1200 అయింది బ్రోకరేజ్. సో ఈ విధంగా ఎక్కువ ఎంట్రీలు కూడా చేయడం కరెక్ట్ కాదు. తర్వాత ఇది 2:30 టైంలో మళ్ళీ నేను ఇంకొక 1 లాట్తో ఎంటర్ అయ్యాను, 1 లాట్ తోటి. సో క్వాంటిటీ పెంచితే మనకి ఎక్కువ వస్తుంది, కానీ మనం ట్రాప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఒకవేళ రాంగ్ డైరెక్షన్ ఉంటే వచ్చిన ప్రాఫిట్ మొత్తం తీసేసుకుంటుంది. సో సైకలాజికల్గా మనం డిస్టర్బ్ అయిపోతాము. మనం ఏం చేస్తున్నాము, మనం రూల్స్ పాటించాలనుకుంటాము, కానీ క్వాంటిటీ పెంచడం వల్ల సైకలాజికల్గా మైండ్ దెబ్బతినడం, తర్వాత గ్రీడీనెస్, ఆశ రావడం, దానివల్ల మనం రాంగ్ స్టెప్స్ చేసుకొని మనం ఏం చేయాలనుకునే దాని కంట్రోల్ మిస్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం బైక్లో కానీ కార్లో కానీ మనం ప్రయాణిస్తున్నాం అనుకో, ఓవర్ స్పీడ్ వెళ్తున్నాం అనుకో, బైక్లో 100, 120 స్పీడ్, 150 స్పీడ్, కార్లో 200 స్పీడ్ తోటి వెళ్తుంటే, సో ఏమన్నా మనకు ముందు అడ్డొస్తున్నా, రాంగ్ డైరెక్షన్లో ఏమన్నా గుంతలు వచ్చినా కానీ కంట్రోల్ అనేది మన హ్యాండిల్ పవర్ అనేది తప్పుద్ది. అదేవిధంగా ఇక్కడ మనం కూడా 1 లాట్, 2 లాట్, 3 లాట్స్ అయితే మనకేం కాదు. మనం క్వాంటిటీ ఎక్కువ పెంచినాం అనుకో మనం హ్యాండిల్ చేయలేము. ఒకవేళ మార్కెట్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంటే లాస్ ఎక్కువ కనపడేసి సైకలాజికల్గా మనం కంగారు పడిపోతాము. అదొకటి మిస్టేక్, అది చేయకుండా ఉండాలి. సో లాస్ట్లో కూడా ఎప్పటికీ క్వాంటిటీ తగ్గించుకుంటూ స్టాప్ లాస్ ఇచ్చుకుంటూ వెళ్తే మనం దీంట్లో సర్వైవ్ అవుతాం. సో ఈరోజు ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ కరెక్ట్గానే చేసాము, అంటే ప్రాఫిట్ తీసుకొచ్చాము, కానీ క్వాంటిటీ అనేది మధ్యలో యాడ్ చేసాము, తర్వాత ఓవర్ ట్రేడింగ్ చేసాము. ఇది పొరపాటున కూడా ఈ విధమైన ట్రేడింగ్ అనేది చేయకూడదు. ఎంత ప్రాఫిట్ వచ్చినా 1-3 లాట్స్ తోటే మనం 2 months, 3 months, 4 months, 6 months దాకా మనం ఆ 3-4 లాట్స్ తోటే మ్యాక్సిమం 3-4 లాట్స్కి బిలోనే మనం రోజు ప్రాక్టీస్ చేస్తే మనం గేమ్లో సర్వైవ్ అవుతాం, మనం మనీని హ్యాండ్లింగ్ చేస్తాం, పెద్ద లాసెస్ జరగవు, మనకి చాలా లెసన్స్ వస్తాయి, చాలా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ బ్రోకరేజ్ కూడా చూసుకుంటే మనకు 1200 చిల్లర ఉంది. సో ఓవరాల్గా లాసు అనేది ఏం లేదులే, కానీ సో మనం సిస్టంలో సర్వైవ్ అవ్వాలి ఎక్కువ రోజులు. సో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయగలగాల. సో రైట్ ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎంట్రీ కోసం చాలాసేపు వెయిట్ చేస్తా అనే మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలా. సో ఇక్కడ కూడా నేను చూసుకుంటే లాస్ట్ది ఈ ఏరియాలో 20 EMA దగ్గర ఎంటర్ అయ్యాను. సో ఇదంతా క్యాచ్ చేస్తే ఇంకొక 1000 రూపాయలు కూడా వచ్చేది 1 లాట్ తోటే, మరి ఎక్కువ లాట్స్ కూడా కాదు. సో 1 లాట్ తోటి ఇంకో 1000 వచ్చేది, 10,000 దాకా ప్రాఫిట్ ఉండేది. సో ఓవరాల్గా 15% ప్రాఫిట్ వచ్చింది. చూద్దాం.
సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే కొంతవరకు మనకు ప్రాఫిట్ బాగానే వచ్చింది. సో ఓవర్ ట్రేడింగ్ చేసాము. ఈరోజు బుధవారము ఫ్రీ మార్కెట్, అంటే మార్కెట్ అవ్వడానికి ముందు మనం కొన్ని రూల్స్ ఏం చేసుకోవాలంటే లైన్స్ అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ ప్రీవియస్ డే ఓపెన్ హై లో క్లోజ్ ఇంతకు ముందు లాగానే డ్రా చేసుకోవాలి. తర్వాత ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, నో హీరో జీరో ట్రేడ్స్ చేసుకోవద్దు అవుట్. సో ఇదేం చేయలేదు. బ్యాంక్ నిఫ్టీ అయితే చేయలేదు, నిఫ్టీ చేశాను. తర్వాత స్కాల్పింగ్ ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు. ఇది మైండ్కి ఇది పెట్టుకోగలగాలి, ఎందుకంటే ఈరోజు వచ్చిన మూమెంటం అనేది రోజు రాదు కాబట్టి యాక్చువల్లీ ఇదొకటి. తర్వాత గ్లోబల్ వ్యూ చూసుకుంటే గ్లోబల్ వ్యూ చాలా బుల్లిష్గా ఉంది. అమెరికన్ మార్కెటు నిన్న స్టార్ట్ అయింది, కానీ మనదేమో కంటిన్యూస్గా బేరిస్ సైడ్ ఉంది. గ్లోబల్ వ్యూ ఏమో బుల్లిష్ ఉంది, మనదేమో ఇండియన్ మార్కెట్ ఏమో బేరిస్గా వచ్చింది ఈరోజు. సో ఎకనమిక్ క్యాలెండర్ అంటే ఈరోజు మీటింగ్స్ ఏం లేవు. ఇన్వెస్టింగ్.inలో మనం ఈ ఎకనమిక్ క్యాలెండర్ చూసుకుంటే ఆర్బీఐ మీటింగ్స్ కానీ, తర్వాత అమెరికన్ ఏమైనా మీటింగ్స్ కానీ, గవర్నమెంట్ మీటింగ్స్ కానీ మనకు అక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ఐడెంటిఫై ద స్టాప్ లాస్ హంటింగ్ లెవెల్స్. సో ఇది స్టాప్ లాస్ హంటింగ్ లెవెల్స్ అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే, సో ఈరోజు మార్కెట్ ఈ ఏరియాలో ఓపెన్ అయింది పెద్ద క్యాండిల్తో. స్టాప్ లాస్ హంటింగ్ అంటే ఎక్కడ ఉంది అని అంటే, ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ మనకు చూసుకుంటే ఇది ఏడ అంటే మనకి ఈ విధంగా చూసుకుంటే స్టాప్ లాస్ హంటింగ్ లెవెల్స్ ఇది ఇక్కడ ఉంది. సో మనకి క్లియర్గా చూసుకుంటే ఈ ఏరియాలో ఈ ఏరియా ఇది స్టాప్ లాస్, ఎందుకంటే వీళ్ళే మనకు 1 2 3 4 5 రోజులు మార్కెట్ని పుష్ చేశారు, పైకి లేపారు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎంట్రీ ఇంకా ఎగ్జిట్ కాలేదు. సో వీళ్ళని ఎగ్జిట్ చేయాలంటే ఈరోజు ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి, సో స్టాప్ లాస్ హంటింగ్ అనేది ఈ లెవెల్ దాకా ఉంది. సో కాబట్టి ఇక్కడ దాకా వస్తుంది అనుకోవాలి, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి. సో ఐడెంటిఫై చేయడం అనేది ఇది స్టాప్ లాస్ హంటింగ్ లెవెల్ అంది, మార్కెట్ కిందికి ఉంది కాబట్టి. తర్వాత బ్రేక్ ద స్ట్రక్చర్. సపోజు బ్రేక్ ఆఫ్ ద స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయాలి. అంటే బ్రేక్ ద స్ట్రక్చర్ అని అంటే సపోజు ఇక్కడ ఇది ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే స్ట్రక్చర్ ఇక్కడ ఇది ఆల్రెడీ ఇదేముంది, ఇది సప్లై జోన్ అయింది, ఇక్కడ ఒక సప్లై జోను. సో ఇది డిమాండ్ జోన్ ఉండే, డిమాండ్ జోన్ కాస్త సప్లై జోన్ అయింది. ఏదైతే మార్కెట్ ఫాల్ అవుతుందో అది కంటిన్యూషన్ అయింది, ఇట్లా రివర్సల్ కాలేదు. సో ఇది కంటిన్యూషన్ అయింది కాబట్టి మార్కెట్ ఇక్కడ స్ట్రక్చర్ బ్రేక్ అయింది. సో ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ మనకి లెవెల్కు, సో ఇక్కడ మనకి మార్కెట్ కింద పడ్డ తర్వాత సో ఇది మార్కెట్ ఇలా కింద పడ్డది. సో కింద పడ్డ తర్వాత రీటెస్ట్ చేయడానికి కొద్దిగా పైకి వచ్చింది. సో ఇక్కడ మనం ఎంటర్ కావచ్చు. సో ఈడ కూడా ఎంటర్ అవ్వచ్చు. సో మార్కెట్ ఇది లేదు అని అంటే సేఫర్ సైడ్ కోసం అని అంటే ఇంకా ఇక్కడ ఈ ఏరియాలో రీటెస్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ అంటే ఇది బ్రేక్అవుట్ అయింది అన్నట్టు. ఈ లైన్ని ఇది సప్లై జోన్ కాస్త డిమాండ్ జోన్ కాస్త సప్లై జోన్గా అయింది కాబట్టి ఇక్కడ రీఎంటర్ అవ్వచ్చు. సో ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయాలి. సో ఇది ఇంపార్టెంట్. తర్వాత సప్లై డిమాండ్ లెవెల్స్ అంటే మనం ఆల్రెడీ ఇది డిమాండ్ లెవెల్, ఇది సప్లై లెవెల్, కానీ ఇది డిమాండ్ లెవెల్ కాస్త ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుంది కాబట్టి సప్లై లెవెల్గా మారిపోయింది. సో ఇక్కడ అగైన్ సెల్లర్స్ యాక్టివేట్ అయిపోయారు, కంటిన్యూస్గా మార్కెట్ని డౌన్ సైడ్ తీసుకొస్తున్నారు. సో అదేవిధంగా ఐడెంటిఫై ద ఫేడ్ బ్రేక్అవుట్. సో ఇక్కడ ఒకవేళ మార్కెట్ ఇలా కింద పడ్డ తర్వాత మార్కెట్ ఇటు తీసుకున్నట్టయితే అది ఫేక్ బ్రేక్అవుట్ అయ్యేది, కానీ ఫేక్ బ్రేక్అవుట్ అయినా ఏం లేదు, ఇది క్లియర్గానే మార్కెట్ డౌన్ సైడ్కి బ్రేక్ చేసింది. సో అదేవిధంగా ఇక్కడ ఐడెంటిఫై ద ఫుల్ బ్యాక్స్. అంటే ఐడెంటిఫై ద ఫుల్ బ్యాక్స్ అంటే ఇక మార్కెట్ ఇటు సైడ్ కింద పడ్డది, కానీ మళ్ళీ ఇక్కడ ఫుల్ బ్యాక్ దాకా వచ్చింది. ఇది సపోజ్ ఇది 20 EMA లైన్ అనుకో, ఇట్లా కింద పడ్డది. సో ఇటు దాకా ఫుల్ బ్యాక్ రీటెస్ట్ చేసుకోవడానికి వచ్చింది, ఎంటర్ అయినాం. మళ్ళీ కావాలంటే ఫుల్ బ్యాక్ ఇక్కడ కిందికి వచ్చింది. సో ఈ ఏరియా దగ్గర టచ్ అయింది కాబట్టి మళ్ళీ రీటెస్ట్ ఇక్కడ మనం మళ్ళీ కింది సైడ్కి ఎంటర్ కావచ్చు. సో ఇక్కడ ప్రాఫిట్ తీసాం, మళ్ళీ టెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇది టచ్ అయిన తర్వాత కిందికి వచ్చేటప్పుడు ఇక్కడ అంటే ఇది ఫుల్ బ్యాక్ దగ్గర ఎంటర్ అవ్వచ్చు. అంటే ఇది డిఫరెంట్, అంటే మనం బ్రేక్అవుట్ స్ట్రక్చర్ దగ్గర ఎంటర్ అవ్వచ్చు, లేకపోతే ఫాల్స్ బ్రేక్అవుట్ని ఐడెంటిఫై చేసుకోవడం, తర్వాత ఫుల్ బ్యాక్స్ దగ్గర ఐడెంటిఫై చేసుకొని మళ్ళీ ఎంటర్ అవ్వడానికి ట్రై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఐడెంటిఫై చేస్తే ట్రెండ్ 1 డే గ్రాఫ్ మొత్తం డౌన్ సైడ్గానే ఉంది, తర్వాత 4 అవర్స్ది డౌన్ సైడ్గానే ఉంది, 15 మినిట్స్ది కూడా డౌన్ సైడ్గా ఉంది. సో మార్కెట్ బేరిష్గానే. సో ఇక్కడ మార్కెట్ లెవెల్ చూసుకుంటే ఈరోజు కంటిన్యూస్గా బేరిష్గా ఉంది. సో మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది, తర్వాత కిందికి ఓపెన్ అయింది. ఇదేమో ప్రీ మార్కెట్. డ్యూరింగ్ మార్కెట్ అవర్స్ చూసుకున్నట్టయితే మనం యాక్సెప్ట్ ద ఫిక్స్డ్ లాస్ వెంటనే లాస్ని కట్ చేసుకోవాలి. ఈరోజు ఫస్ట్ ట్రేడ్లోనే నాకు
లాస్ కనపడంగా 300 1 లాట్దే కట్ చేసేసాను. తర్వాత మళ్ళీ దాన్ని రైట్గా దాన్ని రీఎంటర్ చేసేసి మళ్ళీ ప్రాఫిట్లోకి తీసుకొచ్చాను. సో అలా హోల్డ్ చేసుకొని ఉండడం చేయకూడదు. పక్కాగా స్టాప్ లాస్ పెట్టాలి. సో ఇది పాటించాము. తర్వాత 5% ప్రాఫిట్ 5% లాస్ని పాటించాలి. తర్వాత డిమాండ్ సప్లై లెవెల్స్లో మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి. అంటే డిమాండ్ సప్లైలో అంటే మనం ఇక్కడ ఒక్కసారి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ రీటెస్ట్ ఇచ్చినప్పుడు మనం కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు ఇది ఈ లైన్లో. ఒకవేళ ఇక్కడ డౌట్గా ఉంది అని అంటే డౌన్ సైడ్ నుండి. సో అదేవిధంగా డిస్కౌంట్ ప్రైస్ కోసం వెయిట్ చేయాలి. డిస్కౌంట్ ప్రైస్ అంటే ఇంకేమైనా తక్కువ ప్రైస్కి వస్తుందా అని ఓపిక్గా పర్ఫెక్ట్ ఎంట్రీ సెటప్ కోసం వెయిట్ చేయాలి. సపోజ్ డిమాండ్ సప్లై జోన్ అంటే ఇది సప్లై జోన్ కాస్త అది డిమాండ్ జోన్ కాస్త సప్లై జోన్గా మారింది కాబట్టి ఇక్కడ మనం తీసుకోవచ్చు. అది లేదు అని అంటే పవర్ బాక్స్. సో పవర్ బాక్స్ అంటే మనకి ఇది లాస్ట్ ఇక్కడ మనకు క్లియర్గా చూసుకుంటే ఇది. సో ఇది నిన్న మార్కెట్కు క్లోజ్ అయిన దగ్గర ఇది పవర్ బాక్స్. సో ఇది క్లియర్గా పవర్ బాక్స్ని కిందికి బ్రేక్ అయింది కాబట్టి మార్కెట్కి ఈ ఏరియాలో కిందికి తీసుకోవచ్చు. సో అదేవిధంగా అంటే ఇది కూడా వర్కౌట్ అయింది. తర్వాత 9 EMA అంటే సో ఇది 20 EMA. సో 9 EMA గ్రాఫ్ కూడా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చినా కానీ మనం డైరెక్షన్ పట్టుకోవచ్చు. అంటే పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనేది. సో అదేవిధంగా 20 EMA. సో 20 EMA చూసుకుంటే ఇక్కడే అసలు మనం ఈయన్నే ఐడెంటిఫై చేయొచ్చు. మార్కెట్ ఎప్పుడైతే ఈ 20 EMA లైన్ని బ్రేక్ చేసింది, తర్వాత ఇక్కడ రీటెస్ట్ చేసుకుంది, తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా దీన్ని బ్రేక్ చేయట్లేదు. అంటే 20 EMAని పైకి వెళ్ళట్లేదు. మార్కెట్ కింది సైడే ఉంది 1 2. సో కాబట్టి మార్కెట్ డౌన్ సైడ్ అని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఒక విధంగా చెప్పాలంటే మనకు ఈ 20 EMAది బాగా వర్కౌట్ చేసింది. దీని ద్వారా మనం డైరెక్షన్ పట్టుకోవచ్చు. ఇంకోటి సెకండ్ 5 మినిట్ క్యాండిల్ చూసుకున్నాం అనుకో. సపోజ్ సెకండ్ 5 మినిట్ క్యాండిల్ అని అంటే ఇది సెకండ్ 5 మినిట్ క్యాండిల్ ఇది. సో సెకండ్ 5 మినిట్ క్యాండిల్. సో ఇది సెకండ్ 5 మినిట్ క్యాండిల్. సో దీన్ని బ్రేక్ చేసింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు మొత్తం ఇది. సో దీన్ని కూడా బ్రేక్ చేస్తే ఈ సెకండ్ 5 మినిట్ క్యాండిల్ బ్రేక్ చేసింది కాబట్టి కంటిన్యూస్గా మనం ఈ ఏరియాలో తీసేసుకోవచ్చు కొద్దిగా. సో ఇది అంటే మనకి కంటిన్యూస్గా మంచిగా ఈ సెకండ్ 5 మినిట్ క్యాండిల్ కానీ 20 EMA కానీ మంచిగా కన్ఫర్మేషన్ ఇచ్చింది డౌన్ సైడ్గా. సో మొమెంటం వచ్చినప్పుడు మాత్రమే ఎంటర్ అవ్వాలి. సో మొమెంటం అంటే ఇక్కడ ఫస్ట్ 3 క్యాండిల్స్ డౌట్గా ఉన్నాయి, కానీ సడన్గా ఒకటి బిగ్ ఫాల్ అయింది కాబట్టి ఇది డౌన్ సైడ్ 20 EMA కింది సైడ్ అని ఇది ప్లస్ సప్లై జోన్కు బ్రేక్ అవుతుంది కాబట్టి మనం ఈ ఏరియాలో తీసుకోవచ్చు. లేదు అంటే ఈ రీటెస్ట్ దగ్గర కూడా మనం తీసుకోవచ్చు. క్వాంటిటీ తగ్గించుకొని ఉంటే మనం ఇంకా చాలా హోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఏరియాలో ఎంటర్ అయిపోయి సో మనం కావాలంటే మనం ఇంకా అంటే ఈ విధంగా మనం ఇక్కడ సపోజ్ ఈ ఏరియాలో బ్రేక్ చేసుకొని సపోజ్ ఇక్కడ తీసుకొని ఇది హై అంటే ఇది చాలా మనకు ఇక్కడ 20-30 పాయింట్స్ అని పెట్టుకొని సో మనం ఇంకా కావాలంటే చాలా వేసుకోవచ్చు. ఇక్కడ 80 పాయింట్స్ దాకా ఉంది. సో ఈ విధంగా అంటే స్టాప్ లాస్ అంటే 1 లాట్ తోటి అయితే మనం ఇంకా చాలా రైడ్ చేయొచ్చు మన ప్రాఫిట్ని. అంటే డోంట్ హోల్డ్ ద టోడ్ 15 మినిట్స్. క్వాంటిటీ ఎక్కువ తీసుకోవద్దు, ఇది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా. ఈరోజు నేను ఇది పాటించలేదు, రూల్ బ్రేక్ చేశాను. స్మాల్ బ్రేక్ తీసుకోవాలా ఫస్ట్ ట్రేడ్ తర్వాత. సో సైకలాజికల్గా ఇది ఫస్ట్ ట్రేడ్ చేసా, ఇక్కడ చేసా, ఓవరాల్గా ఎక్కువ ట్రేడ్ చేసా 3 ట్రేడ్స్. సో ఇది పాటించలేదు. పిరమిడింగ్ చేయాలి. సో పిరమిడింగ్ అంటే ఇది చేశాను. యావరేజ్ చేయొద్దు, యావరేజ్ కిందికి వస్తుందంటే. సో ఇది కూడా చేశా. సో ఓవర్ ట్రేడింగ్ జరిగింది. సో ఇది కూడా జరిగింది అంటే ఓవర్ ట్రేడింగ్. ఇవన్నీ రూల్స్ బ్రేక్ చేసాము. నెక్స్ట్ డేకి హోల్డ్ చేయొద్దు. సో ఇదేం చేయలేదు కాబట్టి సైడ్ వేస్ మార్కెట్లో బలవంతంగా ప్రాఫిట్ తీయొద్దు. సో ఈరోజు మ్యాక్సిమం సైడ్ వేస్ లేదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ ఈ విధంగా వీ షేప్ రికవరీ అయింది. సో ఇలాంటి డే అనేది మంత్లో చాలా తక్కువ వస్తుంది. అంటే వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో లేకపోతే 20 రోజులకు ఒకసారో నెల మొత్తంలో అంటే వీ షేప్ రికవరీ అనేది ఈ విధంగా ఉంటుంది. కంటిన్యూస్గా ఎర్లీ మార్నింగ్ పడ్డదంటే మళ్ళీ దాన్ని పక్కాగా కంప్లీట్గా రికవరీ చేసుకుంటుంది. సో ఆ విధమైనది దాంట్లో మంచిగానే ప్రాఫిట్ బాగానే ఉంటుంది. సో ఇది సైడ్ వేజ్ అనేది ఏం లేదు ఈరోజు బలవంతంగా ప్రాఫిట్ తీయడం. కానీ ఒక రోజు సైడ్ వేజ్ మార్కెట్ ఉంటుంది. సో సైడ్ వేజ్ మార్కెట్ అంటే ఈ విధంగా నిన్న కంటిన్యూస్గా ఒక 2 గంటలు మూమెంటమే లేదు, బయ్యర్స్ కానీ ఎవరు లేరు కాబట్టి. సో అలాంటి దాంట్లో మనం ట్రాప్ కావద్దు. ఆ రోజు మన డే కూడా కాదు, ఆ రోజు మనకు ప్రాఫిట్ కూడా రాదు. సో అదేవిధంగా ఫోకస్ ఆన్ డూ నథింగ్ అన్నట్టు. ఇది పేషెన్సీ బిల్డప్కి జస్ట్
సిస్టమ్ ముందు కూర్చొని మనం ఒక్కోసారి ప్రాఫిట్ మిస్ అయిపోయినా, ఎంట్రీ మిస్ అయినా కానీ, లేకపోతే ఇంకేదన్నా జస్ట్ ఏమైనా ఉన్నా కానీ కంటిన్యూస్గా పేషెన్సీ బిల్డప్ చేసుకుంటూ ఎంట్రీలు అనేది తీసుకోకుండా ఉన్నా కానీ చాలా హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. ఏం చేయకుండా పేషెన్సీ బిల్డప్ కోసం చేయాలి. రైట్ ఎంట్రీ మిస్ అయిపోయినా, లేదంటే రైట్ ఎంట్రీ కోసం అన్నా ఐడెంటిఫై చేసుకుంటూ ఉండాలి, మళ్ళీ ఏమైనా మంచి ఆపర్చునిటీ వస్తుందా అని. సో అదేవిధంగా ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బిగ్ మూమెంటం, ఇగో ఇది మెయిన్ మిస్టేక్ జరిగింది ఇక్కడ. నేను ఈ మిస్టేక్ని మనం అనలైజ్ చేయాలి. బిగ్ మూమెంటం పూర్తయిన చివర్లో ఎక్కువ క్వాంటిటీ తోటి రీఎంట్రీ చేయొద్దు. సో ఇది మెయిన్ ఈరోజు మిస్టేక్ జరిగింది. ప్రాఫిట్ వచ్చింది కానీ, సో ఇక్కడ నేను ఈ ఏరియాలో 1 లాట్తో 2 లాట్స్తో ఎంటర్ అయిపోతే నాకు ఇక్కడ 2000 3000 వచ్చేది. సో కానీ ఈరోజు నేనేం చేశాను, సో ఇక్కడ నేను సిస్టమ్ ముందు లేను కాబట్టి, బయట ఉన్నా కాబట్టి, తర్వాత నేను వచ్చేటారికల్లా చూసేటారికల్లా ఈ పెద్ద మూమెంటం ఆల్రెడీ పడిపోయింది. సో ఈ ఏరియాలో నేను మళ్ళీ రీఎంటర్ అయ్యాను. అప్పటికి చాలా మూమెంటం అయింది. ప్రైస్ కూడా చాలా 60-70 రూపాయలు పెరిగిపోయింది. సో ఈ ఏరియాలో నేను మూమెంటం కంప్లీట్ అయిన చివర్లో ఎంటర్ అయ్యాను. మళ్ళీ దీని ఫుల్ బ్యాక్ అవుతున్న టైంలో నేను ఇక్కడ యావరేజ్ చేశాను. కొద్దిగా ఇటు వెళ్తుంటే లాస్ కనపడుతుంటే మళ్ళీ క్వాంటిటీ ఒక 20 యాడ్ చేసేసి యావరేజ్ చేశాను. సో అప్పుడు డైరెక్షన్ కిందికే వచ్చింది కాబట్టి నాకు ప్రాఫిట్ వచ్చింది. అదే ఒకవేళ ఇటు రివర్స్లో వెళ్ళిపోతే నేను లాస్లోకి వెళ్ళిపోయేటోని. అది క్వాంటిటీ యాడ్ చేశా, ఇంకా పెద్ద లాస్ వచ్చేది. సో ఇది చాలా చివరిలో ఎంటర్ అయినాం అన్నట్టు ఎక్కువ క్వాంటిటీతో. లేదంటే అదే క్వాంటిటీతో ఎంటర్ అవ్వు, ఇక్కడ తీసుకో, లేకపోతే ఎంటర్ అవ్వు, తీసుకో. ఇక్కడ ఈ చివర్లో మూమెంటం కంప్లీట్ అయిన చివర్లో ఎంటర్ అయితే మార్కెట్ డౌన్ సైడ్ కాబట్టి ఈరోజు డబ్బులు వచ్చింది, లేకపోతే ట్రాప్ అయ్యేది. కాబట్టి ఇది చాలా కేర్గా ఉండాలి. మూమెంటం బిగ్ అయిన తర్వాత ఎంటర్ అవ్వు, ఓన్లీ 1 లాట్తో 2 లాట్స్తో ఎంటర్ అవ్వు, ఆ వచ్చిన ప్రాఫిట్ తోటి తీసుకో. అంతేగాని క్వాంటిటీ ఎక్కువ పెంచుతుంటే ఇది మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తే పెద్ద లాస్ వస్తుంది. అదేవిధంగా లిజన్ ద ఇన్నర్ బీస్ట్. సో ఈరోజు నేను వినలేదు మొత్తం, స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది పెట్టుకోలేకపోయాము. సో అదేవిధంగా ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఈరోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూసుకుంటే ఇది వీ షేప్ రికవరీ వచ్చింది నిఫ్టీ. తర్వాత లైవ్ అబ్జర్వేషన్ చూసుకుంటే ఇది ఇలాంటి డేస్ ప్రతిరోజు రావు కాబట్టి చాలా ఓపిక్గా ఇట్లాంటి డేస్ వచ్చినప్పుడు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. కాబట్టి ఓపిక్గా రైట్ ఎంట్రీ కోసం చూడాలి. సో అదేవిధంగా ఇక్కడ లైఫ్ స్టైల్ చూసుకుంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, మెడిటేషను, గుడ్ ఫుడ్, వాటర్ ఆన్ టైంలో తీసుకోవాలి. సో హెల్తీగా ఉండాలి. సో ఇది మనకు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ఓవరాల్గా ఏంటంటే మనకు చాలా మార్పు చేర్పులు, చాలా లెసన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంటాయి. సో సైకలాజికల్గా మనం రూల్స్ పాటించడానికి ట్రై చేయాలి. ఇక్కడ ట్రెండ్ అనేది ఈ ఒక ఛానల్లో వచ్చింది, అది బ్రేక్అవుట్ అయింది, అది నిన్ననే ఐడెంటిఫై చేశాము. కాబట్టి అది డౌన్ సైడ్ అని చూసుకుంటే గత 4 రోజులు ఈ ఛానల్లోనే వెళ్ళింది. తర్వాత ఈ ఛానల్ నుండి నిన్న బ్రేక్అవుట్ అయింది. సో మళ్ళీ కొద్దిగా ఫుల్ బ్యాక్ వచ్చింది. సో ఎర్లీ మార్నింగే మనం ఇక్కడ నుండి కిందికి తీసుకోవచ్చు. సో అదొకటి అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ బ్రేక్అవుట్ అయింది. సో దాన్ని ఐడెంటిఫై చేసుకొని క్యారీ చేసుకుంటే 1-2 లాట్స్ తోటి కూడా మంచి ప్రాఫిట్ వస్తుంది. సో గ్రీడీనెస్ అనేది తగ్గించుకోవాలి. సో రికవరీ ఏదైతే మనం లాస్ అయిపోయామో అది ఒకేసారి రికవర్ చేయడం కష్టము. స్లో ప్రాసెస్లో రికవర్ చేయడానికి ట్రై చేయాలి. ఇది సైకలాజికల్గా మన మైండ్ అనేది కంట్రోల్లో వస్తేనే ఇది పాసిబుల్ అవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో ఇది మనం ఏదైతే ఛాలెంజ్ ఉందో మనం రెగ్యులర్గా ఫాలో అవుదాము, ప్రాక్టీస్ చేద్దాము. సో మన లాసెస్ని కూడా రికవర్ చేయడానికి ట్రై చేద్దాము. ఎన్ని రోజులైనా పర్లేదు. సో ప్రాక్టీస్ చేయాలి, రూల్స్ పాటించాలి. సో మనం కంట్రోల్ చేసుకుండాలి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.